అయ్యా! రేవంత్ రెడ్డి గారు, మీకు చాలా నమస్కారాలు. నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను. కానీ మాట్లాడలేక పో ఉండలేకపోతున్నాను. మొన్నటిదాకా ఏమో హైడ్రా అన్నారు. చెరువుల్ని కాపాడాలి, చెరువుల్ని కాపాడాలి అన్నారు. హైడ్రా అన్నారు. మనుషులకి సరింగా దిక్కు లేకుండా అయిపోయింది ఇల్లు. హ్మ్. మళ్ళీ ఏమో ఇప్పుడు చలాన్లు పెంచేసిర్రు. ఏది లైసెన్స్ అని, రోడ్ ట్రాఫిక్స్ అని కొత్త కొత్త ట్రాఫిక్ రూల్సు ఆహ్, ఆహ్, అమౌంట్ ఏమో పెంచేశారు చలాన్లు. ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్‌ని కొట్టేస్తున్నారు. ఇప్పుడు జంతువుల్ని గూడా వాళ్ళకి ఇల్లు లేకుండా చేస్తున్నారు. మరి గ్లోబల్ వార్మింగ్ రాకుండా ఎట్లా ఉంటదండి? ఆహ్, కొన్ని కంట్రీస్‌లో ఏమో అక్కడ మొన్నటిదాకా అమెజాన్ అడవులు తగలబడిపోతున్నాయి. ఇంకా వేరే చోట వేరే అడవులు తగలబడిపోతున్నాయి. హ్మ్. అవి న్యాచురలా, అన్‌న్యాచురలో తెలీదు. కానీ మీరు చేసేది ఇప్పుడు ఫారెస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఫారెస్ట్ అనేది ఏర్పడింది. మనం మొక్కని పెంచాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో సంవత్సరాలు వెయిట్ జేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఫారెస్ట్‌ని కూడా తీసేసి వాళ్ళని ఇల్లు లేని, దిక్కు లేని వాళ్ళని జేస్తే ఎట్లా సార్? కాస్త ఆలోచించండి సార్. ఏదైనా హ్మ్, ఇలా జియో పాస్ చేసేటప్పుడు జనాలకి ఉపాధి కల్పించడం తప్పులేదు. కానీ జంతువులకి రక్షణ లేకుండా, వాళ్ళకి ఇల్లు లేకుండా తీసేసి, దాంట్లో ఎడారిలా జేసేసి, కన్‌స్ట్రక్షన్ జేసి ఉద్యోగాలియ్యడం ఏంటి సార్? ఇది ఎప్పుడైనా సరే పంచభూతాలని ఇబ్బంది పెట్టకూడదు. అవి మళ్ళీ కోపం వచ్చిందంటే మనకి మంచిది గాదు. మనం వాటి జోలికి వెళ్తే అవి మన జోలికొచ్చినాయంటే మనం తట్టుకోలేము. దయచేసి రేవంత్ గారు, మీరు ఇంకొకసారి ఆలోచించండి. ఈ మెసేజు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకొకటి మీరు ఏదైనా కొత్త కన్‌స్ట్రక్షన్ చేసుకోవడము, కొత్త జియో పాస్ చేయడము, అందరికీ ఒక అవకాశం ఇయ్యండి ప్రజలకి. ఇలా జియో పాస్ చేస్తున్నాము, ఓటింగ్ ఇవ్వండి. ఏది మంచిది, ఏది చెడు అనేది ఎలక్షన్స్ టైంలో ఓటింగ్స్ చేసుకుంటారు గదా! ఇప్పుడు గూడా ఇట్లాంటి జియో పాస్ చేసినప్పుడు గూడా ఓటింగ్‌లు పెడితే చాలా మంచిదని అనుకుంటున్నాము. అలాగే ఈ ఈ వర్క్ చేసేటప్పుడు జంతువులు నిరాశ్రయులయితున్నారు. సో, హ్మ్, ఇక్కడున్న జంతువుల్ని ఒక చోటికి ఒక మంచి సేఫ్ జోన్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇట్లా ఒక రకంగా అంటే బీడు భూములలోకి అయినప్పుడు వర్క్ జేసుకోవడంలో తప్పులేదు. కానీ మంచి పంట వస్తున్న భూములు, అలాగే జీవులు బతుకుతున్న ప్లేస్‌లో ఇట్లా చెట్లు కొట్టేయడాలు, పెద్ద పెద్ద బుల్డోజర్‌లు రప్పించి నాశనాలు చేయడాలు కరెక్ట్ కాదు సార్. అందరికీ చాలా బాధగా ఉంది. గ్లోబల్ వార్మింగ్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే సరిగ్గా వర్షాలుండవు. ఎండలు తట్టుకోలేకపోతున్నాము. పొల్యూషన్ కంట్రోల్ ఉండట్లేదు. సో, దానికి తోడు ఈ ప్రకృతి ఉన్న మంచి ప్రకృతిని కూడా ఇట్లా చేస్తే ఎట్లా సార్? కొంచెం ఆలోచించండి. దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అన్ మీకు ఇది అర్థమవుతుంది. నేను చాలా చిన్నదాన్ని. ఇవి మీరు చాలా పెద్దగా ఆలోచించే చేస్తారు. కాక్ కానీ నాకు తోచింది నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. దయచేసి ఏమనుకోకండి సార్. దయచేసి వాళ్ళకి ఒక మంచి రక్షణ కల్పించండి. పొల్యూషన్‌ని కంట్రోల్ చేయండి. అదే మేము కోరుతున్నాం. అన్ని రకాల పొల్యూషన్‌లు కంట్రోల్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.